యేసు వైపు చూచుచు అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ప్రతి దినము ఉదయం కూడా ప్రతి ఉదయము దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపడటానికి మరి మీరందరూ వస్తున్నటువంటి విధానాన్ని చూస్తుంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. మరి ప్రత్యేకంగా ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దైవ సేవకులు మరి ధనరాజయ్య గారికి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మరి వాక్య భాగాన్ని చదివి వినిపించి, అదేవిధంగా మరి నెల వాగ్దానం అయితేనేమి, సంవత్సరపు వాగ్దానం అయితేనేమి చదివినటువంటి వారు, మరి అదేవిధంగా మరి వాక్య సందేశం కోసము ప్రార్థన చేసినటువంటి సిస్టర్ గారికి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ నేటి దిన అంశంలోనికి మనం వెళ్దాం. ఈ దినము దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనము చదువుకొని ముందుకు వెళ్దాం. ఆది కాండము 17వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. ఆది కాండము 17వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకొని ముందుకు సాగుదాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. మరొకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నమ్మదగిన మా ప్రభువానికి వందనాలు. ఉదయకాల సమయంలో తండ్రి నీ బిడ్డలతో మాట్లాడటానికి నా జ్ఞానం సరిపోదయ్యా. నీవే తండ్రి నాలో ఉండండి, మాలో ఉండండి, ఆధ్యాత్మికముగా బలపడటానికి మా హృదయాలతో నీవు మాట్లాడండి దేవా. అయ్యా మరి తండ్రి, ఏ మాట అయితే నీవు మాతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నావో, ఏ విధముగా మమ్మల్ని బలపరచాలని ప్రభా నీ ప్రణాళిక ఉన్నదో తండ్రి, ఆ విధముగా తండ్రి నీ యొక్క శ్రేష్టమైన అమూల్యమైన మాటల ద్వారా మా హృదయాలను అయ్యా మరి తండ్రి నీ సన్నిధిలో తండ్రి ఇంకా అభివృద్ధి బాటలోనికి నడుపుటకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచు నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఉదయకాల సమయంలో చదవబడిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేటి దినాంశంలోనికి మనం వెళ్తే, క్రైస్తవుడు నిందారహితుడిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. క్రైస్తవుడు నిందారహితుడిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందులో భాగంగా మనం చూస్తే 17వ అధ్యాయంలో దేవుడే దిగి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడే అబ్రహాముకు ప్రత్యక్షమై మరి ప్రత్యక్షంగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు ప్రత్యక్షంగా అబ్రహాంతో మాట్లాడాడు అని అంటే, అక్కడ మరి చాలా క్లారిటీగా మనకు కనపడుతూ ఉంది. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయను. అబ్రహాముకు 99 ఏండ్ల వయసులో దేవుడు ప్రత్యక్షం కావటానికి గల కారణం ఏంటంటే, ఒక విషయాన్ని తెలియజేయాలని. ఏంటి ఆ విషయం అనంటే, ఆ పక్క లైన్లోనే మనం చూస్తే, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రహాముకు దేవుడు తెలియజేస్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, అబ్రహాము, నీవు నా సన్నిధిలో ఉండాలి అనుకుంటే, నా సన్నిధిలో నువ్వు మరి నివసించాలి అనుకుంటే, నా సన్నిధిలో నువ్వు ఉండాలనుకుంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నిందారహితునిగా నీవు ఉండాలి. నా సన్నిధిలో నిందారహితునిగా నీవు ఉండాలి అని చెప్పి దేవుడు ప్రత్యక్షమై అదే పనిగా ఈ విషయం తెలియజేయాలని, ఈ మాట తెలియజేయాలని చెప్పి దేవుడు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ మాటకు గల కారణాలు మనం చూడొచ్చు. ఈ మాట
దేవుడు మరి అబ్రహాముకు ఈ మాట ఎందుకు చెప్పాడు అని అంటే దానికి తగిన కారణాలను మనం చూస్తూ ఉంటాం. దేవుడు మరి అబ్రహాము విషయంలో మనం గమనించినట్లయితే, అబ్రహాం విషయంలో మనము ఆ చూసినట్లయితే ప్రియులారా, మరి 12వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు. అబ్రహామును పిలవడము, అబ్రహామును పిలిచిన తర్వాత అబ్రహాం బయలుదేరి రావడము, ఆ తర్వాత మరి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనము అక్కడ చూస్తాం. అక్కడ మనం చూసినట్లయితే ఆ మొదటిగా 12వ అధ్యాయంలో మనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పి అక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, దేవుడు అబ్రహామును పిలిచి ఒక వాగ్దానం ఏంటి అని అంటే, నిన్ను ఇస్కరేణుల వలె మరి ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింప చేస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముతో మరి వాగ్దానం చేసినట్టుగా, అబ్రహాముకు ప్రత్యక్షమై చెప్పినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆ మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి శారా ఆ మాట విని హాగర్తో మరి ఆ అబ్రహాము కుమారుణ్ణి కన్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు మరి 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, నువ్వు నిందారహితునిగా ఉండాలి, నా సన్నిధిలో నీవు ఉండాలి అని అంటే నిందారహితునిగా నీవు ఉండాలి అని చెప్పి మాట్లాడతాడు. ప్రియులారా, ఇక్కడ 16వ అధ్యాయంలో జరిగినటువంటి ఈ యొక్క పని అనగా శారా దాసి అయినటువంటి హాగరుతో ఒక కుమారుణ్ణి కన్నటువంటి ఈ ప్రణాళిక దేవుని ఉద్దేశంలో లేదండి, దేవుని యొక్క సంకల్పంలో లేదు. ఇది మానవుని యొక్క తొందరపాటును గుర్తు చేసేటువంటి ఒక ప్రణాళిక. మానవుని యొక్క తొందరపాటు, దుడుకుతనము, మానవుని యొక్క వీక్నెస్, ఇవి ఇక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. ఎందుకనంటే దేవుడు ఆల్రెడీ ఒక వాగ్దానం చేశాడు, ఒక ప్రామిస్ చేశాడు. నేను నీ సంతానాన్ని ఇస్కరేణుల వలె విస్తరింప చేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము మరి విస్తరిస్తుంది అని చెప్పి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు, అబ్రహాము మరి ఏ విశ్వాసంతో అయితే బయలుదేరి వచ్చాడో పిలవంగానే, ఆ విశ్వాసంతోనే మరి దేవుని మీద ఆధారపడలేక మరి 16వ అధ్యాయంలో జరగరాని కార్యం జరిగిపోవడం, అది నేటికి కూడా అది చాలా సమస్యగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము యొక్క భార్య దేవుని వాగ్దాన కాలం కొరకు వేచి ఉండక వారసత్వ పుత్రుని కనుటకు వేగిలపడి అట్లు దేవునికి సహాయపడుటకు తీర్మానించింది. అబ్రహాము మార్గము దేవుని మార్గముగా ఉండలేదు. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము యొక్క మార్గము దేవుని మార్గముగా ఉండలేదు. సొంత మార్గాన్ని ఎంచుకున్నాడు, సొంత ఆలోచనను తీసుకున్నాడు, సొంత ప్రయత్నం చేశాడు. సొంతగా అతను తీసుకోవడం వల్ల చాలా మరి దుఃఖము, చాలా సమస్యలు, చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు. అంతకుముందు అబ్రహాము ఇవన్నీ కూడా భరించలేదు, ఇవన్నీ కూడా మరి చూడలేదు. ఎప్పుడైతే ఈ 16వ అధ్యాయంలో ఈ పని జరిగిందో అప్పుడు ఆగరును మరి శారా ఆమె మీద కోపగించుకోవడం, ఆమె మీద అసూయపడ్డం, ఆమెను ఇంట్లో నుంచి బయటికి పంపించడం. అప్పుడు అబ్రహాం పరిస్థితి ఎలా ఉందంటే, ఆగర్ను ఇంట్లో ఉండమనలేక, శారాకు నచ్చజెప్పలేక చాలా సమస్యలు, చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొల్పబడినట్టుగా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ గల కారణం ఏంటి అని అంటే, అబ్రహాము మరి దేవుని యొక్క మాట ఇక్కడ మనం చూస్తున్నాం కదా,
నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. అబ్రహాము నిందారహితునిగా ఆ సమయంలో ఉండలేకపోయాడు. అందుకనే దేవుడే దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము కాలములో అప్పుడైనా సరే, తర్వాత నోవాహు కాలంలో అయినా సరే, తర్వాత లోతు కాలమైనా సరే, నోవాహు కాలమైనా సరే, అబ్రహాం కాలమైనా సరే, తర్వాత యేసుక్రీస్తు యొక్క కాలమైనా సరే, ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితులైనా సరే, దేవుని ప్రణాళిక ఒకటేనండి. ఎప్పుడైనా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, మనిషి నిందారహితునిగా దేవుని సన్నిధిలో జీవించాలి. మనిషి నిందారహితునిగా దేవుని సన్నిధిలో ఆయన్ను ఆరాధించాలి అని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఆనాడు మరి దేవుడు అబ్రహాముకు ఏ విధంగా అయితే ప్రత్యక్షమయ్యాడో, అబ్రహాము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు తెలియచేశాడు. నువ్వు నిందారహితునిగా ఉండాలి అని చెప్పి దేవుడు అబ్రహాముకు తెలియచేశాడో, నేటి దినాల్లో మనము కూడా దేవుని వాక్యం ద్వారా మనము కూడా మరి నిందారహితులముగా జీవించాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియులరా, మరి దేవుని యొక్క ప్రణాళిక మనకు కనపడుతూ ఉంది. అదేంటంటే, మరి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదవండి. దేనికి మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తగా విధేయతకి గాని దేనికి మీరు లోబడదరో దానికే దాసులగుదరని మీరు ఎరుగురా. అదే అండి, ఇక్కడ మనం చూస్తే మన అవయవములను దేనికి మనము లోబడుతున్నామో, దేనికి మనము లోబడతామో వాటికే మనము దాసులం అయిపోతాం. అప్పుడు మరి దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేము. దేవుని యొక్క చిత్తమును మనము జరిగించలేము. ఎందుకనంటే, మనము దేనికైతే దాసులం అయిపోతామో, దేనికైతే మనము లోబడిపోతామో దానికే మనము దాసులం అయిపోతాం. కనుక దానికి దాసులం కాకుండా ఉండాలని చెప్పి, దానికి లోబడకుండా ఆ విధంగా మనం ఉండకుండా ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ దాస్యపు కాడి క్రింద నుంచి మనందరినీ కూడా ఆయన మరి తప్పించటానికి, ఆ దాస్యపు స్థితి నుండి మనందరినీ కూడా తప్పించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తామండి. అందుకే మరి ఆయన ప్రతి పాపిని కూడా, యేసు ప్రభువారు ప్రతి ఆయన అంటాడు, నేను పాపులను రక్షించటానికి లోకానికి వచ్చానని చెప్పి లూకా సువార్తలో మనం చూస్తాం ఆ మాట. లూకా సువార్త ఒకసారి చదివినట్లయితే 5వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తే, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనేది మనము చూస్తాము. 5వ అధ్యాయము 32వ వచనం, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావటానికి గల కారణం ఏంటి అనంటే, పాపులను పిలవటానికి వచ్చాడండి. పాపులను పిలవటానికి వచ్చాడు. ఎందుకు పాపులను పిలుస్తున్నాడంటే, మారు మనసు పొందటానికి. ఏంటి దేవుని మీద ఉన్నటువంటి ఆ భారం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆనాడు అబ్రహాము తొలగిపోతున్నాడని తెలుసుకొని దేవుడే ప్రత్యక్షమై తెలియజేస్తా ఉన్నాడు, నీవు సరైన మంచి మార్గంలో నువ్వు నడవాలి, నిందారహితునిగా నీవు ఉండాలి. అప్పుడే అక్కడ మనం 2వ వచనంలో చూస్తాము. అప్పుడు నిందారహితునిగా ఉంటే దేవుడు మరి ఏ విధంగా అబ్రహామును ఆశీర్వదిస్తాడంటే, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి
నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందింప చేసేదనని అతనితో చెప్పాను. ఎప్పుడైతే మనిషి నిందారహితునిగా జీవిస్తాడో అప్పుడు దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో ఆలోచిస్తున్నాడో మన పక్షాన చేయటానికి, మన పక్షాన జరిగించటానికి, మన పక్షాన కార్యం సిద్ధింప చేయటానికి ఆయన మరి ఆ ఖచ్చితంగా విరామం లేకుండా చేస్తాడని నేను ఈ వాక్యం ద్వారా ఎంతో నమ్ముతూ తెలియజేస్తున్నానండి. ఎప్పుడైతే మనిషి దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోతాడో దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అవన్నీ కూడా ఆపేస్తాడండి. ఏది కూడా ఇంకా జరగటానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే మనం కరెక్ట్గా దేవునిలో ఉండలేదు కనుక, మనం కరెక్ట్గా దేవుని సన్నిధిలో ముందుకు పోతలేము కనుక, పోవటం లేదు కనుక దేవుడు మన పక్షాన ఏది చేయదలుచుకున్నాడో వాటన్నిటిని కూడా ఆపేస్తాడు. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు విరామం లేకుండా ఇంకా ఆ ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము, ఆయన మన పక్షాన ఉంటున్నాడు. ప్రతిదీ మనము ఆయనకు లోబడి మరి జరిగిస్తూ ఉన్నాము గనక ఆయన ఎంత ఆ విస్తారమైన దీవెనలు మన మీద కుమ్మరిస్తాడంటే అంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి రావటానికి కారణం ఏంటంటే మరి బంధకాల్లో ఉన్నటువంటి వారు, పాపములో ఉన్నటువంటి వారు, నరకానికి దగ్గరగా ఉన్నటువంటి వారు, నశించిపోతున్నటువంటి వారు, వీరందరూ కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నా వైపు రావాలి, నన్ను కనుగొనాలి, నన్ను తెలుసుకోవాలి, మంచి మార్గంలో ఉండాలి, మరి పరలోకం వారి కొరకు నేను ఏర్పాటు చేస్తున్నా, అది వారికి ఇవ్వాలి అని చెప్పి దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క ఆలోచన ఉన్నది కనుక మరి అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మరి ప్రతి ఒక్కరం కూడా మరి ఈ మాటలను మనం గమనించాలి. అదే విధంగా మరి 1 తిమోతిలకు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ కూడా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను, పాపులను రక్షించుటకు. మెయిన్ ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ఈ లోకానికి దిగి రావటానికి గల కారణం పాపుల కోసం, పాపుల కోసం, పాపుల కోసం. అందుకనే ఒక అద్భుతమైన మాట ఏమంటాడంటే, రోగులకే కదా డాక్టర్ అవసరం, ఆరోగ్యంగా ఉన్న వారికి డాక్టర్ అవసరం లేదు కదా అని అంటాడు. అంటే ఎవరైతే పాపపు బంధకాలలో ఉన్నారో వారికే యేసుక్రీస్తు ప్రభు వారు అవసరమై ఉన్నాడు. ప్రియులారా, మనం అందరము కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. మనం అందరం పాపపు ఆ లిస్టులో ఉన్నవారమే. అయితే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి దేవుని యొక్క ఆలోచనను తెలుసుకున్న మనం అందరము కూడా మన పాపములను విడిచిపెట్టి మనము ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఆయన్ను అంగీకరిస్తామో ఆయన నమ్మదగిన వాడు గనక మనల్ని ఆయన బిడ్డలుగా చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అలా ఎవరైతే ఉంటారో ఇక్కడ మనం చూస్తాము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరొకసారి ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఏం జరుగుతుందనంటే 8వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే 8వ అధ్యాయము 16వ వచనము అక్కడ ఏలనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందనేరుగాని దత్తపుత్ర ఆత్మను పొందుతురి. ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుణ్ణి మరి విశ్వసించినటువంటి వారు ఇప్పుడు మనం దాస్యము నుండి వేరై ఈ మనము దాస్యపు యొక్క స్థితిలో నుండి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అని అంటే, మనం ఎక్కడున్నాము అని అంటే, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. అంటే దేవుని బిడ్డలముగా మనము ఉంటున్నాము, దేవుని బిడ్డలముగా మనము ఉంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఇప్పుడు మనము
దేవుని బిడ్డలముగా ఉన్నాము. ఇప్పుడు మనం దాసులం కాదు. దేనికి దాసులం కాదు? పాపానికి దాసులం కాదు. ఇప్పుడు మనం ఎవరిమనంటే, ఎవరైతే యేసు క్రీస్తును అంగీకరిస్తారో వారందరూ కూడా మరి ఆ దేవుని బిడ్డలముగా మనము ఉంటాము. కనుక ప్రియులారా, ఆ విధముగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని బిడ్డలముగానే ఉండాలి, కానీ పాపమునకు దాసులముగా ఉండకూడదు. నేటి దినాల్లో ఏమైపోతుంది అనంటే, దేవుని బిడ్డలముగాని చెప్పుకుంటూ పాపములో పడిపోతూ దేవునికి దూరంగా జీవిస్తున్న వారు లేకపోలేదు. దేవుని సన్నిధికి వస్తూనే, దేవుని మాటలు వింటూనే, దేవుని యందు విశ్వాసం ఉంచుతూనే మరలా మనము చూస్తాం కదా. యాకోబు యొక్క భార్యలలో ఒక ఆమె తన యొక్క తండ్రి ఇంటిలో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే, కొన్ని విగ్రహాలను తీసుకుని ఆమె అందరికీ కనపడే రీతిలో పెట్టుకోలేదండి. ఎవరికి కనపడకుండా గుడారంలో ఉన్నప్పుడు ఆమె గుడారములో కనపడకుండా ఒక చోట దాపెట్టుకుంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె యొక్క ఆలోచన ఎలాగుంది అనంటే, మరి దేవుడు సమస్తమును వదిలిపెట్టమన్నాడు. ప్రధానముగా ఆయనలో నచ్చని ఒక క్వాలిటీ ఏంటి అనంటే, విగ్రహములను ఆయన అస్సలు ఇష్టపడ్డండి. అందుకనే ఆజ్ఞలలో ప్రధానముగా తెలియజేస్తూ ఉన్నాడు, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అనుకోవచ్చు, మరి విగ్రహము అని అంటే ఏదో ఇతర దేవుళ్ళ ఫోటోలు తెచ్చుకొని మనం పూజ చేయడమే కాదు. విగ్రహము అనగా ఏంటి అని అంటే, మన జీవితంలో ఏదైతే ప్రధానముగా ఇష్టపడతామో, మన జీవితంలో ఏదైతే దేవుడు కాకుండా ఇంకా దేన్నైనా ఇష్టపడతామో అదే మనకు పెద్ద విగ్రహమై ఉంది. దాన్ని మనము మరి ఎంతగా కనపడకుండా, మరి ప్రజలకు కనపడకుండా మనం ముందుకు వెళ్తా ఉంటే, ఆయన రహస్యం ఎరిగినటువంటి దేవుడు, ఆయనకు సమస్తమును తెలుసు. ఆయనకు సమస్తమును తెలుసు గనక మనం ఎంత దాపెట్టుకున్నా సరే, మరి ఎంత దాపెట్టుకున్నా సరే అది ఆయనకు బట్టబగలైపోతుంది. కనుక ప్రియులారా, మనము ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి రావటానికి కారణం ఏంటనంటే, పాపములో ఉన్న వారిని మరి ఆ పాపమును తీసివేయటానికి, పాపపు రోగము నుండి వారిని స్వస్థపరచడానికి లోకానికి వచ్చాడు. ఆనాడు అబ్రహామును కూడా దేవుడు మంచి నడవడికను నడవాలని చెప్పి దేవుడే దిగి వచ్చి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాము. ఎప్పుడైతే మనము మంచి నడవడికలో మనం నడుస్తామో, ఇప్పుడు మనం చూస్తాము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. ఏంటి అనంటే, 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి అండి ఎదురు చూస్తా ఉంది. దేనికోసం ఎదురు చూస్తుంది అంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుడు మరొకసారి ప్రత్యక్షం కానున్నాడు. ఆయన ఇప్పుడు పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరొకసారి ఆయన ప్రత్యక్షం అవుతాడు, లేక మరొకసారి ఆయన ఈ లోకానికి వస్తాడు. అప్పుడు ఏంటి అనంటే, పాపులను రక్షించటానికి కాదు, ఆయన కొదమ సింహం వలె ఈ లోకానికి వస్తున్నాడు. ఎవరైతే ఇంకా పాపం అనే బంధకాలలో ఉంటున్నారో వారిని అగ్ని గంధకాలలో వేయటానికి ఆయన సిద్ధపడి ఈ లోకానికి వస్తున్నాడు. కనుక అప్పుడు సృష్టి అంతా కూడా చూస్తా ఉంది. దేనికోసం అంటే, ఇదిగో భూమి మీద మనుషులు ఉన్నారు కదా, భూమి మీద మానవులు ఉన్నారు కదా, వీరిలో ఎంతమంది దేవుని కుమారులుగా ఉంటున్నారు, వీరిలో ఎంతమంది సాతాను పిల్లలుగా ఉంటున్నారు అని చెప్పి సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంది అంట. ఎందుకో తెలుసా? సృష్టికి కూడా మనుషుల మీద ఒక అభిమానం ఉంది. చూడండి, ఈనాడు మరి మనిషికి సృష్టి మీద అభిమానం లేదు. అభిమానం లేదనంటే, సృష్టిని మరి దేవుడు చేసిన అందమైన సృష్టిని మరి అనుభవిస్తూ దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు.
ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు. సృష్టిలో ఉన్నటువంటి చెట్లను అయితేనేమి, ఆ సృష్టిలో ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేస్తా ఉన్నారు, చెట్లను నరికేస్తా ఉన్నారు. తర్వాత మనం చూస్తే సృష్టిని అంతటిని కూడా మరి అపరిశుద్ధి చేస్తా ఉన్నారు. కానీ సృష్టి అంటే ఇంక అన్నీ వస్తాయి. ఆకాశం వస్తుంది, భూమి వస్తుంది, సముద్రం వస్తుంది, తర్వాత జలప్రలయం ఏమంటారు, ఆ జీవరాశులు, ప్రతిదీ కూడా సృష్టి కిందకి వస్తుంది. ఇవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. దేనికోసమో తెలుసా? దేవుని కుమారులు ఎవరా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు మనం చూస్తాము 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా తీసిన వారు చదవండి దయచేసి. తీశారా ఎవరైనా? 1 పేతురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. దేవుడు మరొకసారి ప్రధాన కాపరి అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరొకసారి ప్రత్యక్షమైనప్పుడు మనము వాడబారని కిరీటాన్ని పొందుతాం. అప్పుడు ఆ కిరీటాన్ని పొందుకునేటప్పుడు ఎవరెవరు ఉంటారంటే సృష్టి మొత్తం ఉంటుంది. ఈ అందరి ముందు ఈ యొక్క ప్రత్యేకింపబడిన వారు, లేక దేవుని కుమారులు అనబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు అందరి ముందు కిరీటాన్ని తీసుకుంటా ఉంటే ఎంత ప్రత్యేకత, ఎంత ఆనందము, ఎంత ఉత్సాహము, ఎంత మరి ఆ యొక్క ఉజ్జీవం ఉంటుందంటే అది ఎవరు కూడా వర్ణించటానికి చేత కాదండి. అందుకనే సృష్టి అంతా ఎదురు చూస్తూ ఉంటది. ఇదిగో మరి ప్రధాన కాపరి వస్తున్నాడు, లేక మరి యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి ఆయన భూమి మీదకి వస్తున్నాడు. ఈ వస్తున్నప్పుడు ఎవరు ఈ కిరీటాన్ని పొందుకుంటారు, ఎవరు ఈ కిరీటాన్ని మరి పొందుకోగలుగుతారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ కిరీటాన్ని పొందుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ కిరీటాన్ని పొందుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయమై ఉన్నది. ఎందుకనంటే సృష్టి ఎదురు చూస్తూ ఉంది, సృష్టి అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది ఈ యొక్క కిరీటాన్ని ఎవరు పొందుకుంటారని అంటే ఎవరైతే నిందారహితులుగా భూమి మీద జీవిస్తారో, ఎవరైతే పాపమును అంటింపకుండా పాపమునకు వేరుగా ఉండి పాపమును అసహించుకొని పాపమును పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని వాక్యమును ప్రతినిత్యము చదువుతూ దేవుని వాక్యము యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన సన్నిధిలో మరి నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారు ఏ స్థితిలో ఉన్నా సరే, పేదరికంలో ఉన్నా సరే, చాలా మరి బలహీనులుగా ఉన్నా సరే, చాలా రోగిస్తులుగా ఉన్నా సరే, చాలా మరి పరిస్థితులలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా సరే, దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా నిందారహితులుగా ఎవరైతే ఉంటారో వారిని అత్యధికముగా ఆశీర్వదించి, వారిని అత్యధికముగా దీవించి, వారి కొరకు సిద్ధపరిచినటువంటి అదిగో ఆ వాడబారని కిరీటాన్ని అందరి ముందు ఆయన ఇస్తాడు. ఎంత ఆశ్చర్యం అండి! మేము స్కూల్లో చదివేటప్పుడు మరి రిపబ్లిక్ డే రోజు తర్వాత ఆ సందర్భాల్లో రన్నింగ్ కొన్ని గేమ్స్ పెడతారు. గేమ్స్ పెట్టినప్పుడు ఆ రోజు మరి ఆగస్టు 15 అప్పుడు అలాంటి సందర్భాల్లో మరి చిన్న చిన్న గిఫ్ట్స్ ఏనండి ఇచ్చేది. మమ్మల్ని పిలిచి చిన్న పెన్నులు, తర్వాత పెన్సిల్, తర్వాత ఆ లబ్బరు, పెన్సిల్తో రాసి తుడిచే లబ్బరు, ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లేనండి. అంతమంది పిల్లల ముందు, టీచర్ల ముందు, ఆ తర్వాత పేరెంట్స్ ముందు ఆ చిన్న గిఫ్ట్లు తీసుకుంటుంటే మాకు ఎంత ఆనందం వేస్తుంది అంటే ఎంతో ఆనందం వేస్తుంది. మరి అదే విధంగా మరి సృష్టి ముందు, తర్వాత మరి అందరి ముందు దేవుడు
ఇదిగో ఫలాని వ్యక్తిని పేరు పెట్టి పిలిచి పైకి లేపి అతని పైన ఇదిగో ఈ వాడబారిన కిరీటమును నెత్తిన పెట్టినప్పుడు ఎంత ఆనందం అండి. ఆ కిరీటాన్ని పొందుకోవాలనే, ఆ కిరీటాన్ని మనకి ఇవ్వాలనే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని మనం అందరము కూడా ఆ కిరీటం వైపే చూడాలి. ఆ కిరీటాన్ని ఎలా సంపాదించుకోవాలా, ఆ కిరీటాన్ని మనం ఎలా దక్కించుకోవాలా, ఆ కిరీటాన్ని మనం ఎలా పొందుకోవాలా, ఆ కిరీటమును పొందుకోవాలంటే భూమి మీద ఏం చేయాలా అని మనము ప్రతినిత్యము కూడా ఆలోచిస్తూ ఆ విధముగా ఆధ్యాత్మికముగా దేవుని సన్నిధిలో బలపడుతూ ముందుకు వెళ్ళాలి. అలా ఉండాలి అని అంటే భూమి మీద మనం నిందారహితులముగా ఉండాలి. ప్రియులారా, మరి కనుక ఇలాంటి జీవితాన్ని మనం అందరము కలిగి ఆ కిరీటాన్ని పొందుకోవాలని ఆశిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి ఈ మాటలు మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అవును ప్రియులారా, దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితులమై ఉండవలనని దేవుని ఉద్దేశమని స్పష్టంగా దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడిన మాటలు మనము విన్నాము. ఈ దినము సాక్ష్యం పలుకుతుంది ఒకనాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ఉడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుటకై తన్ను తాను దాని కొరకు అప్పగించుకొనెను. క్రీస్తు ప్రభుల వారి బలియాగములో పాప క్షమాపణ, ప్రక్షాళన, ప్రాయశ్చిత్తము కలుగు చేయట ద్వారా రక్షణను అనుగ్రహించుట. రక్షింపబడిన వారందరూ సంఘముగా కట్టబడుతూ సంఘమును ప్రేమిస్తూ ప్రభుల వారు కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను సంఘమునందు అనగా మనయందు లేని వారమై పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు అప్పగించుకొనుటలో రెండు గొప్ప కార్యములు జరిగినవి. ఏ స్థితిలో ఉన్నామో తెలియని వారమై మన పాపముల చేతను దోషముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము భక్తి ఏమాత్రం మనలో లేకపోయినను దేవుని జ్ఞానమే లేకపోయినను ఆయన మనలను రక్షించుట కొరకై అప్పగించబడ్డారు. ఇక రక్షణ పొందిన దినము మొదలుకొని ఏ విధమైన దోషము మనలో లేకుండా, కలంకము లేకుండా, ముడత లేకుండా, దోషము లేకుండా పరిశుద్ధమైన వారముగా, పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైనదిగా, మహిమ గల సంఘముగా ఆయన ఎదుట మనము నిలవవలసి ఉన్నదని మన కొరకు మనలను పవిత్రపరిచి వాక్యమనే ఉదక స్నానము చేత పరిశుద్ధపరచుటకై సంఘమైన మన కొరకు ఆయన అప్పగించుకొనెను. నిందారహితులుగా ఉండవలసిన వారమై ఉన్నాము. నింద లేని వారము, దోషము లేని వారము, ఎవరికి అవకాశం ఇవ్వని వారము, అపవాదికి శోధకునికి ఏమాత్రము అవకాశం ఇవ్వని వారము. నా సేవకుడైన యోబును చూచితివా? నీ కంచె ఉన్నది కనుక భక్తిగానే ఉన్నాడు. అయితే ఆ కంచె యేసు రక్తము చేత మనకు కంచెను వేసి మనలను వాక్యము చేత దినదినము ఉదక స్నానము చేయిస్తున్నారు ప్రభుల వారు.
దోషములన్నిటినీ క్షమించేశారు. అపవిత్ర స్థితిలో నుంచి పవిత్రతలోనికి నడిపించారు. పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధ సంఘముగా ఉన్నాము. కనుక సంఘములోకి వచ్చిన తర్వాత ఎవడైనాను మరలా ఏదైనా అపవిత్ర కార్యము ద్వారా దోషి అయితే సంఘమంతా ఆ దోషమును భరించవలసిన వారమే. కనుక ఇక మీదట పాత అసహ్యకరమైన రోత జీవితమునకు ముగింపు పలకాలి. మారిన వారమై, మార్పు పొందిన వారమై, క్రీస్తు స్వరూపములోనికి మార్చబడుతున్న వారమై, క్రీస్తును ధరించుకున్న వారమై, క్రీస్తునందు నాయందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? యోహాను 7వ అధ్యాయంలో ప్రభుల వారు నిలబడి ఆ యెరూషలేము పట్టణంలో పెద్దలకు, యూదులకు, ప్రధాన యాజకులకు సవాలు విసిరినట్టుగా ఆయన యందు పాపము లేదు, ఆయన యందు కపటము లేదు. ఆయన పిల్లలమైన మనకు ఆయన స్వభావము, ఆయన లక్షణమే దోషము లేని వారమై, కపటము లేని వారమై, పాపము లేని వారమై, నిందకు అవకాశము ఇవ్వని వారమై, కలంకము లేని వారమై, పరిశుద్ధమైన సంఘముగా ఆయన ఎదుట నిలుచుటకు సిద్ధపడుతున్న వారమై, నిందారహితులుగా ఉండవలసిన వారమే, నింద లేని వారమే, అవకాశం ఏమాత్రం కూడా అపవాదికి చోటివ్వకుండా పరిశుద్ధతలో నిలుచువారమై, పవిత్రతలో నిలుచువారమై, రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకొనుచున్న వారమై, ప్రభు యొద్ద నిలబడవలసిన వారమై ఉన్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి సృష్టి మిగుల ఆసక్తితో కనిపెట్టుచున్నది. మన ప్రత్యక్షత ప్రభుల వారు వచ్చినప్పుడు ఎలా ఉండునో, మనము ఆయన వారము గనుక ఆయన ఎలా వస్తారో మనము ఆయన వలనే ఉంటాము అని సృష్టి యావత్తు మిగుల ఆసక్తితో కనిపెట్టుచున్నది. మనము కూడా ప్రభుల వారు వచ్చినప్పుడు మనం ఎలా ఉందమో, మనం ఆయన వారము కనుక ఆయన స్వరూపంలోనే ఉందము. దినదినము ఆయన స్వరూపంలోనికి మార్చబడుచున్నాము. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలును గాక. చక్కని వాక్య పరిచర్య చేసిన పల్లె యాకోబు పాస్టర్ గారికి వందనాలు. ముగింపు ప్రార్థన మనలో దాసు బాబు గారు ఉన్నారు, దైవజనులు దాసు బాబు గారు గన్నవరం. ముగింపు ప్రార్థన. దాసు బాబు గారు అన్మ్యూట్ చేయండి, ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన. జాన్సన్ గారు.